నీతో నేను నాతో ఆమె పార్ట్ 109. అవనికైతే దుఃఖం ఆగలేదు. భువిజకు పంచే ప్రేమలో లోటు లేదు. కానీ సొసైటీలో దాని బిడ్డ నా బిడ్డ అని, దేవ్ నా భర్త అనే. దేవ్ అవని జున్ను అదొక కుటుంబంగా సొసైటీకి పరిచయం అయితే అది ఎంతలా బాధపడి ఉంటుంది అని అవని పరుగున వెళ్ళి భువిజను తన గుండెల్లో పెట్టుకొని మైక్ తీసుకొని అందరికీ వైజేవై సంస్థ తరపున స్వాగతం చెబుతూ మా భువి మా గురించి గొప్పగా చెప్పింది. అది మా గొప్పతనం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక క్లాస్లో 50 మంది ఉంటారు. టీచర్ అందరికీ ఒకటే విధంగా చెప్తుంది. అది ఆమె వృత్తి. మరి 50 మంది ఫస్ట్ ర్యాంక్ రారు కదా. అలానే మా పెంపకంలో పెరిగినంత మాత్రాన దానిలో మంచి గుణం ఉండబట్టే ఇంత చేసింది. అందుకే ఈ క్రెడిట్ మొత్తం మా భువిదే. మాతో అది కాదు, దానితోనే మేము అన్నది. భువి అవనిని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ దేవుకెళ్ళి చూస్తుంటే దేవు మనసు ఎంతలా పిండేస్తుంది అంటే భువి కళ్ళతోటే తన బాధను చెబుతుంది. నేను ఇంత విజయం పొందినా దానితో కాదు నా సంతోషం. మీ గుండెలో నేనున్నాను, మీలో నేను సగభాగమని మీరు సొసైటీకి చెప్పలేరా అనే ఒక వేదన. అది గ్రహించిన దేవ్ భువిని హగ్ చేసుకొని తన గుండెల్లో భువి తలను పెట్టి తలపై ముద్దు పెట్టి మైక్ తీసుకొని అందరికీ YJYAFS సంస్థ నుంచి విష్ చేస్తూ, అవని నా వైఫ్, ఆమె ఒక దేవత. భువి నా లైఫ్, ఇది మాత్రం దేవత కాదు, నా రౌడీయే అన్నాడు. ఆ మాట అనగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు. భువి దేవు గుండెలపై కొడుతుంటే దేవు మాట్లాడుతూ, భువి నా లైఫ్లోకి రాకుండా ఉంటే దాని లైఫ్ చాలా బాగుండేది. అనుకోని పరిచయంలో మా జీవితంలోకి వచ్చింది. అందరూ అంటారు భువిని ఒక్క నైట్కి ఏమైతే ఏంది, వదిలేయండి అని. భువి మనస్తత్వం ఒక్క నైట్కి వదిలేస్తే వేరే నైట్ వేరే వారికేసి చూసే మనస్తత్వం ఉంటే ఆమె గురించి నేను పాకులాడను. అవనిని ప్రాణంగా ప్రేమించి భువి గురించి ఆలోచించాను అంటే భువిజ మనస్తత్వం తెలిసి. అవని నన్ను అర్థం చేసుకుని భువిని మా జీవితంలో ఉంచింది. కానీ సొసైటీ ఉంచదని ఊరికి చివరిగా వచ్చాను. మీ ముగ్గురం చాలా అన్యోన్యంగా హ్యాపీగా ఉంటాము, కానీ సమాజం బ్రతకనియ్యదు కదా అనుకొని అగాధంలో జీవితం పడిపోతే మా జీవితాలు మేము చక్కదిద్దుకున్న సమాజం ఇచ్చే సలహాలు నేను భువికి అన్యాయమైనా చేయాలి. భువి కడుపుతో ఉంది కాబట్టి నేను ప్రేమించిన అవనికైనా అన్యాయం చేయాలి. ఎవరికి అన్యాయం చేయకుండా మీ ముగ్గురం హ్యాపీగా ఉన్న సమాజంలో మానవత్వం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కళ్ళల్లో పడకూడదు అని మా భువిని పరిచయం చేయలేదు. సమాజానికి అందరినీ పరిచయం చేస్తాము, అన్ని బంధాలను పరిచయం చేస్తాము, మన అని అవుతుంది. కానీ గుడిలో దేవతని ఎవరు పరిచయం చెయ్యరు. ఎందుకంటే దైవం అందరికీ కావాలి, అందరినీ చల్లగానే చూడాలి, అందరి సొత్తు. పరిచయం కూడా చేయవసరం లేదు. అటువంటిదే మా భువి అనగానే చప్పట్లు ఆకాశానికి శబ్దాన్ని చేశాయి. కాకపోతే మా గుడిలో వెలసిన దేవత కాబట్టి పరిచయం చేస్తాను. మేమేమి పరిచయం చేయకపోయినా అందరికీ పరిచయం అయిపోతుంది. పూజారి దేవతను పరిచయం చేయడు. ఫలానా దేవుని గుడిలో పూజారి అంటారు, కానీ పూజారి గుడిలో దేవుడు అనరు. అలానే మా అవని చెప్పినట్టు దానితోనే మేము. మాతో అది కాదు. మా భువి ఇంత చేసి తన స్థానం ఏమిటి అంటుంటే నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే అదే దాని చేతులతో స్వయంగా 100 మందికి భోజనం రెడీ చేసింది, కానీ దానికి ఆకలి అవుతుంది అంటుంది. అప్పుడు మా అవని అది చేసిన వంటనే దానికి ప్రేమగా తినిపిస్తుంది. దాని మనసుకు కావలసింది కూడా అదే. ఇక నా నుంచి అంటే అది ప్రేమించినంత నేను ప్రేమించలేను. నాకున్న ప్రేమ ఇద్దరికీ పంచాలి. దానికి నాపై విశ్వమంత ప్రేమ ఉంది. నాకు విశ్వమంత ప్రేమ ఉంది అంటే అది అబద్ధమే అవుతుంది. ఒకవేళ అంత ప్రేమ ఉన్నా నేనిద్దరికీ చెరిసగం పంచాలి. అవనికి భారీగా స్థానం మాత్రమే ఇచ్చాను. భువికి భర్తగా, స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, ప్రతి రిలేషన్గా దానికి నేను మారాను. కాబట్టి ఈరోజు అది పరిచయం చేస్తుంటే
మై నేమ్ ఈజ్ భువి, వైఫ్ ఆఫ్ దేవాంక్ అవని నంద అన్నది. ఎస్, దాని పేరు భువిజ. దాని భర్తగా దేవాంక్ అవని నంద అని నేను పరిచయం కావటానికి ఏమాత్రం కూడా సిగ్గుపడటం లేదు. దాని ఆశయాలకు, ఆలోచనలకు ఈ దేవాంక్ అవని నంద ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఫైనల్గా అది నా భార్య కాదు, దానికే నేను భర్తని అన్నాడు. చక్కటి ఫ్యామిలీని చూసిన అందరికీ ప్రేమకు వయసు ఉండదు, కులము ఉండదు, మతము ఉండదు అని తెలుసు. కానీ ప్రేమతో భరించలేని బంధాలలో కూడా జీవితం సంతోషంగా సాగించవచ్చు అని వారి ముగ్గురు తెలిసి చూపించిన చాలా అద్భుతంగా అనిపించింది. దేవుకి వైజేవైఏఎఫ్ఎస్ బాధ్యతలు భువి చెప్పకుండానే తన పైన మోపింది అని అర్థమై తనకు తోడుగా ఆ సంస్థని విజయవంతంగా అమలు చేయటానికి నేను హార్ట్ఫుల్గా వర్క్ చేస్తానని మాట ఇచ్చాడు. ఈ సంస్థలో నీతిగా, నిజాయితీగా నలుగురికి ఉపయోగపడాలి అనే మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడూ స్వాగతిస్తూనే ఉంటుంది అని ఇంకా చాలా మాట్లాడి ఇండియా మొత్తం వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ కుటుంబ విషయాలు కూడా బయటికి రావటం, ముగ్గురు కూడా ఎంత ప్రేమగా ఒకరికి ఒకరు మెదిలారు, ఒకరికి ఒకరు సపోర్టుగా ఉండటం, ఒకరి మాటను ఒకరు గౌరవించటం చేశారు. ముగ్గురు వేరు కాదని, ముగ్గురు ఒకటే అని అందరికీ చెప్పకనే చెప్పారు. అలా ఆ రోజు చాలా గ్రాండ్గా వైజేవైఏఎఫ్ఎస్ని స్టార్ట్ చేశారు. అదంతా అయిపోయాక సాయంత్రం అదే స్టేజిపై ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్యన చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంగణంలో చాలా కుటుంబాలతో, సిటీలో కంటే అక్కడే జనసాంద్రత ఎక్కువైనట్టు ఉంది. భువి కట్టించిన అపార్ట్మెంట్లలో విజ్జు, నిధికి, కార్తిక్, నీరజలకు, భీమ్, శ్రేయకు, ఆర్నవ్, అరణ్యకి వీళ్ళు ప్రస్తుతం వీళ్ళతో ఉండటం లేదు కనుక వీళ్ళందరికీ కూడా అపార్ట్మెంట్లలో ఉంచేసింది. ఇక ముఖ్యమైన వాళ్ళకు కూడా మొత్తం 20 ఫ్లాట్స్ కనుక చక్కగా అందరికీ ఫిల్ చేసింది. అక్కడ అందరి ఫ్యామిలీలు అక్కడికి చేరాయి. గిరిధర్కైతే ఎంత ఆనందంగా ఉంది. భువి లాంటి అమ్మాయి పక్కన భీమ్ పక్కన తన బిడ్డ జీవితం చాలా అందంగా కనిపిస్తుంటే గిరిధర్ భువిని అడిగాడు, నువ్వు 3 బిల్డింగ్లు కట్టించి డాన్స్ స్కూల్ ఎందుకు పెట్టించావు అని. భువి మైక్ తీసుకొని, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీ అందరి కోసం కట్టించాను. డ్యాన్స్, యోగా, జిమ్ ఇది కూడా మనిషి జీవితంలో ఒక భాగంగా మారాలి. మనం ఎంత ఆర్గానిక్ ఫుడ్ తిన్నా యాక్టివ్గా ఉండాలి అంటే ఒక్క 1 అవర్ ఏదో ఒక వర్కౌట్ కంపల్సరీ ఉండాలి. పిల్లలకి డ్యాన్స్పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నతనం నుంచే వాళ్ళకి అది అలవాటు చేయటం వల్ల వాళ్ళ బాడీకి కొలెస్ట్రాల్ రాకుండా చేయవచ్చు. పెద్దవారు 1 గంట టైం చూసుకొని నచ్చినది ఏది చేసుకున్నా కానీ వాళ్ళ బాడీ యాక్టివ్గా ఉంటుంది. బాడీ యాక్టివ్గా ఉంటే మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఆ 2 యాక్టివ్గా ఉంటే ఏ జబ్బులు మన దగ్గరికి చేరవు. మన వంటిపై ఏ రోగము లేకుండా ఉంటేనే మనం సంతోషంగా జీవితాన్ని అనుభవించవచ్చు. అందుకోసం మాత్రమే ఈ డ్యాన్స్ స్కూల్. ఇది కూడా మనకు అన్ని అవసరాలలా ఎలానో ఇది కూడా మన జీవితంలో అలవాటులో ఒకటి కావాలి అన్నట్టుగా అంటుంటే, విజ్జు మరి దీన్ని కూడా ఓపెనింగ్ చేద్దాము, డ్యాన్స్ స్కూల్ని ఓపెన్ చేయాలి అంటే ఫేస్ డ్యాన్స్ చేస్తేనే దానికి అందంగా ఉంటుంది అన్నాడు. భువి, ఇంకేంటి మరి, నీకు నిధి అక్కకు ఇద్దరికి డ్యాన్స్ వచ్చు కదా, కానివ్వండి, మీరు నేర్చుకుంది ఇందుకే కదా అన్నది. విజ్జు, మేము రెడీ అంటూ ప్రతి ఒక్క జంటకి రాకపోయినా వచ్చినట్టు చేయవలసింది అని అందరికీ చెప్పారు. అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏ కదా, ఓకే చెప్పారు. అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ లీడర్స్ అవని దేవ్ అంటారు కనుక వాళ్ళని ముందు చేయమన్నారు. అవని నాకు డ్యాన్స్ రాదు అని అంటుంటే బిజ్జు, అది ఏమీ కుదరదు, దేవ్ బ్రో మీరు డ్యాన్స్ చేయాల్సిందే అన్నాడు. దేవ్ అవని చెయ్యి పట్టుకొని రా వెళ్దాము అన్నాడు. అవని, బాబోయ్ నాకు రాదండి, నన్ను వదిలేయండి అంటుంది. జున్ను, మమ్మీ మనం తగ్గొద్దు, నువ్వు డాడీతో పాటు చేయాల్సిందే అని గోల చేశాడు. వాడి కోసం అవనికి తప్పలేదు అని పాట నేనే సెలెక్ట్ చేసుకుంటా అని తన సెల్లులో సెలెక్ట్ చేసుకుని అది విజ్జుకి ఇచ్చింది. విజ్జు ఆ సాంగ్ని ప్లే చేస్తున్నాడు. అవని, జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగని, దేవ్ గుండెలో ప్రేమ గీతం నిండుగా మ్రోగని, దారిలో మమతలే పువ్వులై విరియని,
అంటూ అలా ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఆదమరచి పాడి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటే అందరూ కేకలు విని వీళ్ళిద్దరూ తేరుకున్నారు. తర్వాత విజ్జు నిధి అని భువిజ కేకలు పెడితే వాళ్ళిద్దరూ ప్రిపేర్ అయ్యే ఉన్నారు. కానీ విజ్జు ఆత్రానికి తగ్గ పాట తానే పెట్టాలి. ఇక ఆ పాటకి ఇద్దరు ఇరగదీశారు. ఇక్కడ కూడా విజ్జు నిధి మాత్రమే. విజ్జు లక్స్ పాప లంచ్కి వస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వే తినిపిస్తావా. ఈ పాటకి ఇద్దరు బాగా డాన్స్ చేసి నిధి సిగ్గుపడిపోయి విజ్జు గుండెల్లో ముఖం దాసేసింది. అందరూ ఆకాశాన్ని అంటేలా క్లాప్స్ కొట్టారు. తర్వాత అభినవ్, కృష్ణ, జాహ్నవి వాళ్ళ స్టైల్లో వాళ్ళు బాగానే డ్యాన్స్ చేశారు. అర్జున్, శశి కొద్దిగా సింపుల్గా చేశారు. కిరణ్, మానస వాళ్ళు సింపుల్గా చేశారు. నీరజ, కార్తిక్ వాళ్ళ ప్రేమను చూపించుకుంటూ వాళ్ళు చేశారు. ఆర్నవ్, అరణ్య ప్రెగ్నెంట్తో ఉంది కనుక ఏదో సరదాగా చేశారు. భీమ్, శ్రేయ చక్కగా చేసింది. భీమ్ మీసాలు కొరుక్కుంటూ చేతులు కట్టుకొని శ్రేయ చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకంటే అంత బాడీ డ్యాన్స్ వేస్తే స్టేజీ విరిగిపోద్ది కదా అని. సంతోష్, హరిత పెళ్లి కాలేదు, మంచి లవ్లో ఉన్నారు. డ్యాన్స్ ప్రాక్టీస్ లేదు కానీ చక్కని మూమెంట్లతో వాళ్ళు లవ్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. అలా అక్కడ జంటలుగా ఉన్న వాళ్ళు సంతోషంగా వాళ్లకు నచ్చింది చేశారు. ఫైనల్ ముగించే ముందు విజ్జు భువిని కేకేశాడు. అది కూడా విజ్జు మైక్ తీసుకుని తనకు లక్స్ పాప పెట్టింది అని కోపంతో బేబీ డ్యాన్స్ బయటికి తీయాలి అని విజ్జు అనుకుంటూ, విజ్జు చిన్నబాయ్ ఆ సెంటు వాటర్ అందుకో. రంగభూమికి అభినందనం. రసిక మహారాజులందరికీ సుస్వాగతం. సమయం 7 అయింది. సాయంత్రం వేడయింది. చల్లగాలి చక్కిలి గింతలు పెడుతుంది. ఆ పక్క అందరూ వేడైపోయి ఉన్నారు. ఈ పక్క కుర్చీలో కత్తి లాంటి మా దేవ్ బ్రో ఆసీనమైన వేళ. మా రమోలా డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ. రచ్చ రేపితే పోలా అని విజ్జు అంటుంటే నిధి మైక్ అందుకొని, ఓ రమోలా, ఈ భువికి కూడా చీర కడితే పోలా అంటూ స్టేజ్ పైకి గుంజుకొని వచ్చింది. పాప ఫుల్ శారీలో ఉంది కదా. నిధి పక్కకు తీసుకుని పోయి హాఫ్ శారీ కట్టిస్తుంటే భువి, ఇప్పుడు ఆ డ్యాన్స్కి పార్ట్నర్ ఎవరక్క, మరి మీరు వాడికి మతి లేకుండా ఆ పాట పెట్టాడు అంటే నిధి, నీ పార్ట్నర్ నీకే కానీ రా అంటూ తీసుకొని వస్తుంది. దేవ్ భువి వస్తుంటే ఫింగర్స్ని రౌండ్ చేసి అందులో నుంచి చూస్తూ కన్ను కొట్టాడు. భువి గుండె జల్లున అన్నది. బాబు ప్రిపేర్ అయి ఉన్నాడు అని అర్థమైంది. రెచ్చిపోయి పిచ్చి డ్యాన్స్ చేస్తుంటే దేవ్, భువి ఇద్దరు మాత్రం ఫుల్గా వేశారు. లాస్ట్కి దేవ్, ఏందట్టా చూస్తున్నారు, అందరూ వచ్చేయండి, ఎవరి డ్యాన్స్కి వాళ్ళే డ్యాన్స్ మాస్టర్, వేసేయండి, మడత పెట్టి పాడేయండి, ఆ కుర్చీ మడత పెట్టేయండి అంటూ అందరి ఆనందాలు ఆకాశాన్ని అంటాయి. ఆ రోజు అందరూ ఆనందాల మధ్య భోజనాలు అక్కడే చేసి ఇక ఎవరి ఇంటికి వారు వెళ్దాము అనుకున్నప్పుడు కేశవ అక్కడికి వచ్చాడు. కేశవాన్ని చూసిన విజ్జుకి కోపం వచ్చి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. నిధి కేశవ దగ్గరికి వెళ్ళి, మామయ్య గారు మీరు కూడా భోజనం చేద్దురు రండి అన్నది. కేశవ, నా మీద కోపం లేదా అమ్మా నీకు అన్నాడు. నిధి, కుటుంబం అన్నాక అందరి అభిప్రాయాలు ఒక్క రకంగానే ఉండవు మామయ్య, అలా అని కుటుంబాన్ని చెల్లాచెదురు చేసుకుంటామా. మీరెంత అవునన్నా ఎంత కాదన్నా విజ్జు మీకు అన్నబిడ్డ. మిమ్మల్ని నేను గౌరవించకపోతే వాడి మీద ప్రేమ అబద్ధమే కదా మామయ్య అన్నది. కేశవ నిధి తల నిమిరి, ఇంత బంగారానివి కాబట్టే వాడు వదులుకోలేకపోయాడు, నన్ను క్షమించమ్మా అని నిధికి 2 చేతులు పట్టుకొని తన తలకు పెట్టుకున్నాడు. భువి అక్కడికి వస్తూ, ఏ మామా కోడల్ని కాకపడుతున్నావు, విజ్జుగాడు వద్దా నీకు అన్నది. కేశవ, కోడలు దగ్గరే కొడుకు తాళం చెయ్యి ఉంటదమ్మా, అందుకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా అన్నాడు. అందరూ బల్లున నవ్వారు. కేశవ విజ్జు దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని, నా కొడుకు నా సొమ్ము తినటానికే పుట్టాడు, వీడికి ఏమీ చేత కాదు అని ఒకానొకప్పుడు అనుకున్నా. కానీ నా సొమ్ముతో అవసరం లేకుండా ఎంత ఎత్తుకు ఎదిగిపోయావురా. నా పేరుతో బతుకుతావు అనుకున్నా, ఆ పేరు లేకపోయినా నువ్వే నా కాళ్ళకాడికి వస్తావు అనుకున్నా. నీ కాళ్ళ దగ్గరికి నన్ను రప్పించుకున్నావు. శభాస్రా కొడక,
నిన్ను కన్నందుకు గర్వంగా ఉంది, అందుకే నేనే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేసా మీ నాన్నని అంటుంటే, విజ్జు, ఈ గొప్పతనం వాస్తవంగా నాదైతే కాదు నాన్న. నేను ఇంత ఎదిగాను అంటే అది మొత్తం భువిజదే. భువిజ మిమ్మల్ని క్షమిస్తే నాదేమీ లేదు అన్నాడు. కేశవ్, ఓ, నీ తాళం నిధి దగ్గర లేదా అంటూ దేవ్ అవని దగ్గరికి వచ్చి, పెద్దవాడిని అయ్యుండి మీ అందరికీ సలహాలు ఇవ్వాల్సింది నేనే. తప్పు చేసి ఈరోజు ఆ తప్పు తెలుసుకుని తల వంచుకుంటున్నాను అన్నాడు. దేవ్, బాబాయ్, తప్పులు అందరూ చేస్తారు, సరిదిద్దుకున్న వాళ్ళే మనుషులు అన్నాడు. కేశవ భువి దగ్గరికి వస్తుంటే, భువి, ఏంటి మామ, నువ్వు నిజంగా రియలైజ్ అయ్యావా, లేకపోతే నీ తోకలను ఎక్కడికి అక్కడ కట్ చేశాను అని తప్పక వచ్చావా అన్నది. కేశవ, ఇప్పుడు పోరాడి నీ మీద గెలవలేను, కానీ ఎదిగిన కొడుకుని పోగొట్టుకుని పరువు పోగొట్టుకుని నా పెద్దరికం ఎందుకు అని కాస్త తగ్గటానికే వచ్చానమ్మా అన్నాడు. భువి, సరే, మీ పరువు పోకుండా కాపాడటానికి మీ కంపెనీ బాధ్యతలు నిధి అక్కకు ఆ ప్రాపర్టీస్ రాసిచ్చేయి అన్నది. కేశవ, రోడ్డున పడే కంపెనీలు ఆస్తులు నిధి పేరు మీద పెడితే ప్రయోజనం ఏమి ఉంటుంది? వాడైనా ఏమైనా చేయగలిగితే ఆ కంపెనీ నిలబడుతుంది, కానీ నిధి వల్ల అయ్యే పని కాదు కదా అన్నాడు. భువి, నీ కొడుకు నీ కంపెనీలను చూసుకునే అంత చిన్నవాడు కాదు, వాడెప్పుడో దాటిపోయాడు. నిధి అక్క చాలు, వైజేవై ఏఎస్ఎఫ్లో వాడికి వాటా ఉంది. నీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాడికి అవసరం లేదు. అందుకనే నిధి అక్కకి మొత్తం ఇచ్చేసి తను చేయగలిగినంత చేసుకుంటుంది, పరువైతే పోకుండా కాపాడుతుంది కదా అన్నది. కేశవ, చేసేదేమీ లేక మీ ఇష్టానికి ఎలాగైనా చెయ్యండి అమ్మా. నా వయసు పెరిగింది, కానీ మీ అంత ఆలోచన ఏ రోజు రాలేదు నాకు. నేను ఎవరి మంచి చెయ్యకపోయినా మీ అందరితో కలిసి ఉన్న గొప్పే కదా అని ఆ రోజు అందరూ ప్రశాంతంగా మాట్లాడుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన అవని అలసిపోయి జున్నుగాడిని పక్కలో వేసుకుని హాయిగా పడుకుంది. భువి పాప డ్యాన్స్ ఇరగదీసింది, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఈరోజు నందుగారు ఉన్న హుషారుకి రేపు నేను లెవను అని బుజ్జిగాడు నిద్రపోతున్న వాడిని లేపి కాసేపు ఏడిపించి వాడికి డ్యాన్స్ నేర్పిస్తూ, మీ డాడీ చూసావారా ఎంత బాగా వేశాడో, మీ డాడీ కనిపించే అంత అమాయకుడు కాదు బాబోయ్, అసలు ఆ డ్యాన్స్ ఏంట్రా అని వాడిని అటు తిప్పి ఇటు తిప్పి వాడి బుజ్జి కాళ్ళతో బుజ్జి చేతులతో డ్యాన్స్ వేపించి, దేవుడు డ్యాన్సే అంత ఇరగదీసి వేశాడు, ఇప్పుడు నన్ను మడత పెట్టేస్తాడు బాబోయ్ అని వాడికి పాలు తాపుతూ హాయిగా నిద్రపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.